ఇది క్లైమేట్ చేంజ్లో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ హీట్ వేవ్స్ కానీ టోటల్ యావరేజ్ టెంపరేచర్స్ పెరగడం కానీ అట్లనే ఈ యొక్క టెంపరేచర్ పెరిగినందుకు డైరెక్ట్ హెల్త్ మీద ఇంపాక్ట్ ఈవెన్ డెత్ అనేది కూడా అవుతుంది మనుషులలో, సన్ స్ట్రోక్ అని మనం అంటుంటాము. అయితే ఇవన్నీ ఇన్సిడెంట్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి అనేది మాట. ఇటు మనుషులే కాదు, పిట్టలు కూడా ఇట్లా చెట్ల మీద ఉన్నాయి కూడా పడిపోతున్నాయి కింద చనిపోయి. ఎన్నో పురుగులు, క్రిమి కీటకాలు, చిన్న చిన్న జీవాలు, ఈవెన్ మైక్రోబియల్ లెవెల్లో అట్లని చెట్లు అయితే పచ్చి ఆకు కూడా రాలుతున్నది. సో ఈవెన్ వింటర్ కూడా దాదాపుగా ఇప్పుడు మనకు ఫిబ్రవరి ఈ మంత్లోనే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎండలు తీవ్రత ఉంటుంది, రాత్రిపూట చలి అంత ఏం లేదు. సో ఎవ్రీ ఇయర్ కూడా రికార్డ్స్ అంటాం, అంటే హయ్యెస్ట్ టెంపరేచర్స్ రికార్డెడ్ మన గ్లోబల్ యావరేజెస్లో కనబడుతుంది. ఈవెన్ లాస్ట్ ఇయరే 2 degrees దాటిపోయింది మనకు టెంపరేచర్ యావరేజ్గా ఒక సిచ్యువేషన్లో. అది మనము ఈ ఐక్యరాజ్య సమితి UNFCCC వాళ్ళు లేదా ప్యారిస్ అగ్రిమెంట్లు ఏదైతే మాట్లాడతారో 1.5 degrees లేక 2 degrees లోపట్నే ఉంచాలి అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ టెంపరేచర్స్ తోటి చూస్తే అని అన్నారు. సో ఇవన్నీ కూడా మన క్లైమేట్ చేంజ్లో అధిగమించి మనకు పరిస్థితి ఉన్నది. ఇది గవర్నమెంట్ల పరంగా అంటే వాళ్ళు చాలా యాక్షన్ తీసుకోవాల్సిన అంశాలు. ఫస్ట్ మానిటరింగ్ చేయండి, ఎస్పెషలీ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు వాళ్ళు కంప్లీట్గా పెట్టాలి. ఈవెన్ ప్రతి స్కూల్లో పెట్టాలి, ప్రతి హాస్పిటల్లో పెట్టాలి. ఇవాళ రేపు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ పెద్ద కాస్ట్లీ కాదు కాబట్టి ఇది అడాప్ట్ చేసుకోవచ్చు స్వచ్ఛందంగా కూడా అని నేను అంటున్నాను. ఒక కాలనీలో కూడా పెట్టవచ్చు. ఇంకోటి ఎవ్రీ 10 kilometers ఒకటి కంపల్సరీ ఉండాలి అనేది పాయింట్. అంటే జనాలు ఉన్నా లేకపోయినా యావరేజ్ ఒక గ్రిడ్ ప్యాటర్న్లో మొత్తం దేశం మొత్తం పెట్టేయాలి. అప్పుడు మనము అట్లీస్ట్ అనాలిసిస్ చేసి చెప్పడానికి వీలవుతుంది, డేటా అనాలిసిస్ చేసి. అంటే వల్నరబిలిటీ అని అంటాము. ఇప్పుడు హీట్ ఐలాండ్ అని తెలుసు మనకు అర్బన్ ఏరియాస్లో ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్న జనసాంద్రత అనండి, ఇక్కడ వాడే ఎనర్జీ సాధనాలు అనండి, ఓవరాల్ కాంక్రిటైజేషన్ అని కూడా అనండి, సో అన్నీ కలిపి కూడా ఇక్కడ మనకు హయ్యెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతుంటాయి. ఒక వర్కర్ ఒక టిన్ షెడ్లో పనిచేస్తే ఆయనకి ఎంత కొడుతుంది ఎండ? ఒక రైతు ఒక వరి పొలంలోనో లేకపోతే సాగునీటి ఇవన్నీ ఉన్న వ్యవస్థలో పనిచేసినప్పుడు ఆ తేమతోటి కూడుకున్నది వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది చాలా డేంజరస్. అది ఫీల్స్ లైక్ అనేది హయ్యెస్ట్ టెంపరేచర్ ఎక్స్పోజర్ అవుతాం మనం. ఓ 35 degrees ఉన్నప్పుడు కూడా ఒకవేళ గాలిలో తేమ ఒక 60%, 70% ఉంటే 45-50 degrees వరకు కూడా వాళ్ళకు ఆ తీవ్రత అనేది ఉంటుంది. అంటే మనం ఓన్లీ 35 degrees టెంపరేచరు 40 degrees అనుకొని కూడా కాదు, అంతకు మించి ఎక్స్పోజర్ అయినప్పుడు. ఇంకోటి మనం ఒక చెట్టు కింద కూర్చోం, ఇది గాలిలో టెంపరేచర్ వాళ్ళు మెజర్ చేసేది. డైరెక్ట్ మన నెత్తి మీద పడే టెంపరేచర్ ఎప్పుడు కూడా ఇంకెక్కువగానే ఉంటుంది. సో ఇది అంటే డిజాస్టర్స్లల్లో హీట్ వేవ్స్ కానీ, సో ఎక్స్పోజర్స్ టు ఇంక్రీజ్ టెంపరేచర్స్ కానీ, ఈవెన్ అటు మేకలు, గొర్రెలు, కోళ్ళు అంటే చేపలు, రొయ్యలు ఇట్లా ఉంటాయి కదా, అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అట్లనే పంట దిగుబడి అనేది కూడా తగ్గుతుంది ఎక్కువ టెంపరేచర్లో. ఎవాపో ట్రాన్స్పిరేషన్ అని అంటాం. అంటే ఎవాపరేషన్, ట్రాన్స్పిరేషన్, చెట్టు నుంచి పోయే నీళ్ళు కూడా ఎక్కువనే పోతాయి. డైరెక్ట్ మన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్న నీళ్ళు కూడా గాలికి ఆవిరైపోతుంటాయి. అంటే టోటల్గా ఆ టోటల్ సిస్టమ్ కూడా మనకు అంటే త్రాగునీరు కూడా కష్టం అనేది అవుతుంది. ఇంకోటి నీళ్లు తగ్గినప్పుడు పొల్యూషన్ అనేది ఇంకెక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. సో దీంతో మళ్ళీ ఆ నీళ్లు కలుషితమైన నీళ్లు తాగి లేదా భూగర్భ జలాలు కూడా తక్కువగా అయినప్పుడు కొన్ని గ్రామాలలో నీళ్లు లేక, సో ఇట్లా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇదే కాదు, ఫ్లోరైడ్ అనేది కూడా ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే డీపర్ ద బోర్వెల్ మోర్ ద ఫ్లోరైడ్ అని మనకు తెలుసు. సో ఇవన్నీ ఛాలెంజెస్ తోటి అన్ని రకాలుగా అంటే అటు వెక్టర్స్ ఎస్పెషల్గా దోమలు కానీ, ఈగలు కానీ, సో ఏవైతే మనకు డిజీజ్ కాజింగ్ ఉంటాయి, ఈవెన్ వైరల్ ఫీవర్స్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా పెరుగుతుంటాయి.
సో ఇట్లా టోటల్గా ఇప్పటి నుంచి మొదలు పెడితే మనకు ఈ జూన్ జూలై వరకు కూడా అంటే వర్షాలు పడ్డా కానీ ఇంకొంచెం టెంపరేచర్స్ ఉంటాయి. అప్పటి వరకు మళ్ళీ మనకు కంప్లీట్గా అటు గవర్నమెంట్ పరంగా ఈవెన్ అవేర్నెస్ జనరల్గా మనకు తెలుసు సమ్మర్ హాలిడేస్ అని పిల్లలకి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ట్రెడిషనల్గా కూడా చూస్తే సమ్మర్ని తట్టుకోలేరు కాబట్టి సమ్మర్లోనే మనము వాళ్ళకి హాలిడేస్ ఇస్తే ఇంట్లో ఉంటారు పిల్లలు అనేది లెక్క. కానీ ఇప్పుడు చూస్తే మనకు వింటర్లో కూడా స్కూళ్ళు బంద్ పెట్టిరు, ఎందుకంటే పొల్యూషన్ అని చెప్పి కొన్ని పట్టణాలలో. మళ్ళీ ఇప్పటి నుంచి టెంపరేచర్ అనేది ఉన్నది. మళ్ళీ వర్షాలు పడ్డప్పుడేమో అతి వర్షాలు పడ్డాయి, వరదలు వచ్చినాయని మళ్ళీ అప్పుడు హాలిడేస్. అంటే ఒక టోటల్ 1 ఇయర్ పీరియడ్ తీసుకుంటే ఈ వేడిని తట్టుకోలేక అనేదానికి మనం ఎక్కువ అంటే సమ్మర్ హాలిడేస్ అని ఇచ్చినాము. బట్ అదర్వైజ్ కూడా వేరే సీజన్స్లో కూడా వాళ్ళకు ఇంపాక్ట్ అవుతుంది అనేది పాయింట్. సో దీనితోటి ఇప్పుడు గవర్నమెంటు అంటే అటు హాస్పిటల్స్ అనండి లేదా అవేర్నెస్ అనండి, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అంటే ఏజ్ ఉన్న వాళ్ళు కానీ పిల్లలు కానీ వీళ్ళిద్దరిని కూడా చాలా ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా ఎగ్జామ్స్ ఇంకా ముందటి కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మార్చ్ కంటే ముందే పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇట్లా మనకు టోటల్గా అటు ఆరోగ్యము, ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, లీవబిలిటీ, ఈవెన్ మనం కంప్లీట్ డేటాతోటి మ్యాప్ చేయగలిగితే ఈవెన్ ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా ముఖ్యమైనది ఇందులో భాగమే. ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత ఉంటే అంత మనకు వేడి పుడుతుంది. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా కొన్ని పొల్యూటెడ్ రిలేటెడ్ అన్నట్టు, అంటే పొల్యూషన్ రిలేటెడ్. CO2 కూడా పొల్యూషన్, మీథేన్ అన్నీ కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి మనకు కూడా హెల్త్కి. సో కాబట్టి ఓవరాల్గా గవర్నమెంట్ ఫస్ట్ ఒకటి ఈ టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేయడము, కమ్యూనిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగం చేయడము, ఈవెన్ కమ్యూన్స్, విలేజెస్, సొసైటీస్ ఇట్లా రకరకాల సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ప్రికాషనరీ మెజర్ తీసుకోవడము, అట్లనే ఈవెన్ ఇంపాక్ట్ అయిన వాళ్ళని రికార్డ్ చేయడం. జనరల్గా వరదలలో ఎవరికన్నా ఏమన్నా అయితే ఇమీడియట్గా తెలుస్తుంది, ఒక న్యూస్ అవుతుంది. కానీ ఎండ దెబ్బ కొట్టి పోయిన వాళ్ళది న్యూస్ కింద కూడా రాదు. సో కాబట్టి అది కూడా మనం డాక్యుమెంట్ చేయడం అనేది, ఈవెన్ రిజర్వాయర్స్లో ఉన్న వాటర్ లెవెల్స్ని ఆటోమేటిక్ సెన్సార్లు పెట్టి అది చూడడము. సో ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ మనకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనే దాంట్లో ఈవెన్ మనం చూసినాం కొన్ని ట్రైన్లలో కూడా నీళ్లు తీసుకెళ్ళి సప్లై చేసిన పరిస్థితి ఉంది అటు లాతూర్లో ఇట్లా మహారాష్ట్రలో కొన్ని ప్లేస్లలో. సో అలాంటి పరిస్థితి అంటే ఉత్పన్నం కాకుండా దీన్ని ప్రభావం తగ్గించడం అంటే ఏం చేయాలి అంటే, మనం వేసుకునే బట్టలు అనండి, ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ బట్టలు వేసుకుంటే కొంచెం వలనరబిలిటీ తక్కువ ఉంటుంది. ఈవెన్ ఒకప్పుడు మనం నెత్తికి ఒక పగిడి కట్టేటోళ్ళం, ఒక టోపీ పెట్టుకోవడం, ఇవన్నీ మర్చిపోయినాం. అంటే ఏవి లేవు. ఇప్పుడు డైరెక్ట్ నెత్తికి ఎండ డైరెక్ట్ కొడుతున్నది. ఆహార అలవాట్లు అంటే ఏం తాగాలి, నీళ్ళు ఎన్ని తాగాలి, ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలి బాడీని కూల్గా ఉంచుకోవడానికి, ఫుడ్, న్యూట్రిషన్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇందులో ఉప్పు, ఎస్పెషల్గా సాల్ట్స్ డిహైడ్రేట్ అవుతుంటాం కాబట్టి సో దాన్ని రిప్లెనిష్ ఎట్లా చేయాలి, ఈవెన్ మన ఇండ్లు కూడా ఎట్లా ఉండాలి, కూల్ రూఫ్స్ అని అంటాం. అంటే ఈవెన్ రూఫ్ మీద తెల్ల పెయింట్లు వేసుడు కాడికి మొదలు పెడితే మనము అర్బన్ గార్డెన్స్ కింద రూఫ్ మీద చెట్లు పెట్టడము, ఇవి చేయడము, లేదా అట్లీస్ట్ సోలార్ ప్యానెల్ పెట్టిన కొంచెం నీడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఖాళీగా రూఫ్లు ఉంచకుండా వేడిని తట్టుకునే మనకు ఇది ఒక శక్తి అంటే ఇది పెంపొందించుకోవడం, ఇవన్నీ చేయడం చాలా ముఖ్యం. అయితే ఇందులో కూడా గవర్నమెంట్ పరంగా కొన్ని కోడ్స్, బిల్డింగ్ కోడ్స్ అని ఎట్లయితే ఒకవేళ భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు ఈ రూల్ ప్రకారం మీరు కట్టాలి, ఇట్లా ఉండాలి అని. సో అట్లనే ఈ హీట్ వేని తట్టుకోనికే కూడా ఈవెన్ సన్ షేడ్స్ లేదా వరండా కాన్సెప్ట్లు, సో ఇవన్నీ కూడా ఉంటే అట్లనే వెంటిలేటర్స్ కానీ సర్క్యులేషన్ ఇన్ అవుట్ అనేది కూడా క్రియేట్ చేయడము. ఈ ఏసీలు ఇవన్నీ కూడా ఎంత పెట్టినా, కూలర్లు ఇవన్నీ పెట్టినా, ఎస్పెషల్లీ ఎయిర్ కూలర్ అని మనము వాటర్ కూలర్స్ పెడుతుంటాము. దాంతో ఇంకా తేమ పెరుగుతుంది మనకు జనరల్గా. అది మనకు తెలియకుండానే టెంపరేచర్ ఇంకెక్కువ ఎక్స్పోజర్ అవుతుంటాం. అది బాగా ఎడారి టైప్ ఉన్న ప్రదేశాల్లో ఓకే, కానీ కొంచెం తేమ ఆల్రెడీ ఉన్న దగ్గర అయితే ఇంకా డేంజర్ అవుతుంది.
సో ఇట్లా అంటే గవర్నమెంట్ పరంగా అన్ని రకాల అవేర్నెస్లు ఇచ్చుకుంటా అట్లనే వీటిని యాక్సెస్ చేయడము, ఇలాంటి మన టెక్నాలజీ మెటీరియల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు సో డెఫినెట్గా ఇట్లా చేస్తే ఐ థింక్ వల్నరబిలిటీ అనేది తగ్గించవచ్చు. దీనికి నిరంతరంగా మనము అంటే ప్రతి ఒక్కరు కూడా కాన్షియస్ ఉండడము అండ్ డేటాని చూడడం, ఎస్పెషల్లీ మెటలాజికల్ డేటాని చూడడం అనేది కూడా ఒక అలవాటు చేసుకోవాలి మన లైఫ్లో. అబ్జర్వ్ చేసి దెన్ మనము బయటికి వెళ్ళాలన్నా వద్దా, లేకపోతే ఎక్స్పోజ్ కావాలన్నా వద్దా. ఈవెన్ వర్కర్స్ కావాలంటే వాళ్ళకి నైట్ డ్యూటీ పెట్టండి, అంటే నైట్లో పని చేస్తారు, పొద్దున రెస్ట్ తీసుకుంటారు చల్లగా ఉన్నప్పుడు. ఇట్లా కూడా కొంతమందికి మనము రిలీఫ్ కల్పించవచ్చు. సో ఓవరాల్గా ఈవెన్ అగ్రికల్చర్ వర్కర్స్ ఎక్కువ మటుకు ఇల్లు ఓపెన్గా పని చేస్తారు కాబట్టి దున్నడము ఇవన్నీ కొన్ని పనులు చేస్తారు. ట్రాక్టర్ల మీద పని చేసేటోళ్ళు ఇట్లా ఉంటారు, రాళ్ళు కొట్టేవాళ్ళు కానీ. సో ఇట్లా మైనింగు అందరు కూడా ఐ థింక్ ఇలా హైలీ వల్నరబుల్. సో అట్లనే పనికిహార పథకం అని గవర్నమెంట్ కూడా ప్రోగ్రాంలు పెడతారు, మళ్ళా ఎండలలో పోతుంటారు, అక్కడ కూడా వాళ్ళు ఎక్స్పోజర్ అవుతుంటారు. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఆఫ్కోర్స్ అక్కడ వాళ్ళకి టైమింగ్స్ ఇస్తారు, ఈ టైం నుంచి ఈ టైం చేసుకోండి అని చెప్పి చాలా పుట్ట చేసుకోమని. బట్ స్టిల్ ఐ థింక్ ఓవరాల్గా మనకు ఇది కాన్షియస్గా మనం ఉంటే డెఫినెట్గా ఈ యొక్క హీట్ వేవ్స్ కానీ ఈ యావరేజ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అనే దానికి ఒక వల్నరబిలిటీ నుంచి మనము కొంచెం మిటిగేట్ అయ్యి అట్లీస్ట్ కొంచెం అడాప్టేషన్ తోటి మనం సర్వే కాగలుగుతామని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.